అందరికీ నమస్కారం అండి. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన మానవుడు దానవుడు సినిమాని విశ్లేషించబోతున్నాను. ముందుగా సినిమాలో నెగిటివ్స్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. ఈ సినిమాలో మరీ ముఖ్యంగా కథ, కథనం మరియు పాత్రల చిత్రీకరణలో జరిగిన లోపాల గురించి మాత్రమే నేను మాట్లాడబోతున్నాను. ఈ సినిమాలో కృష్ణ గారు 2 పాత్రల్లో నటించారు. హీరో ఆయనే, విలన్ ఆయనే అన్నమాట. అంటే ద్విపాత్రాభినయం చేశారు. హీరో వచ్చేసి ఒక సిబిఐ అధికారి, విలన్ వచ్చేసి ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు. ఈ సినిమా పరాజయం పాలవడానికి కారణం విలన్ పాత్ర అని చెప్పాలన్నమాట. విలన్ పాత్ర చిత్రీకరణ బాగాలేదు, విలన్ నటించిన విధానం కూడా బాగాలేదన్నమాట. ఆ విలన్ ఒక ఉగ్రవాద సంస్థ నాయకుడు. అయితే ఊరికూరికి అరుస్తూ ఉంటాడనమాట. తనకు ఒక 100 కోట్ల డీల్ వస్తుంది నగరంలో బాంబులు పెట్టేసి విధ్వంసం సృష్టించమని. ఆ విషయాన్ని కూడా తన అనుచరులతో అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇలాంటి విషయాలు గుట్టు చప్పుడు కాకుండానే కదా చేస్తాడు, కానీ ఇల్లంతా రీసౌండ్ వచ్చేలాగా అరుస్తూ ఉంటాడనమాట. అలాగే సిగరెట్, నా తమ్ముడే నా సెంటిమెంట్, నా పెళ్ళమే నా ఆయింట్మెంట్ అని ఊరికి అరుస్తూ ఉంటాడు. ఈ విలన్ పాత్ర చిత్రీకరణ ఎలా ఉంటుందంటే బాగా పాతకాలం నాటి ప్రతినాయకుల పాత్రలా అనిపిస్తుంది అనమాట. అంటే బాగా పాతకాలంలో రాజనాల గారు, నాగభూషణం గారు ఉంటారు కదా, వాళ్ళ పాత్రలను పోలి ఉంటుంది అనమాట. మామూలుగా 70ల్లో 80ల్లో కృష్ణ గారు హీరోగా నటించిన సినిమాల్లో ఇటువంటి ప్రతినాయకుల పాత్రలను ఎక్కువగా రావు గోపాలరావు గారు, కైకాల సత్యనారాయణ గారు చేశారనమాట. అంటే డాన్లుగా, ఉగ్రవాద సంస్థ నాయకులుగా వాళ్ళు చాలా స్టేబుల్గా నటించేవారు, సెటిల్డ్గా డైలాగులు చెప్పేవారు అనమాట ఇలాంటి పాత్రలకి. కృష్ణ గారు కనీసం వీళ్ళిద్దరిని అనుకరించినా బాగుండేది, కానీ బాగా పాతకాలం నాటి ప్రతినాయకులుగా అరుస్తూ చెప్పేసరికి ఒక రకంగా అయిపోయింది ఆ పాత్ర. అలాగే విలన్ని చూస్తే మనకి ఎక్కడ ఉగ్రవాద సంస్థ నాయకుడు అనే భావనే కలగదు. విలన్కి వేసిన కాస్ట్యూమ్స్ అవనివ్వండి, విలన్ యొక్క గెటప్ అవనివ్వండి, విలన్ సంభాషణలు చెప్పే విధానం అవనివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ఆకు రౌడీని చూస్తున్న భావన వస్తుంది అనమాట. నిజంగా సినిమాలో ఉగ్రవాద నాయకుడు అని పెట్టకుండా ఏ వీధి రౌడీనో, ఏ ఆకు రౌడీనో అని పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాగే సిబిఐ అధికారి విషయానికి వస్తే అసలు సిబిఐ ఆపరేషన్స్ ప్రత్యేకంగా చేసినట్టే ఏముండదు. విలన్ లవర్ ఒక ఆమె ఉంటుంది అనమాట, ఆమె పేరు రోసి. ఆమె దగ్గరికి వెళ్ళి విలన్ బాంబులు ఎక్కడ పెట్టాడో చెప్పు రోసి, మీ లవర్ బాంబులు ఎక్కడ పెట్టాడో చెప్పు రోసి అని బతిమలాడుకుంటూ ఉంటాడనమాట సిబిఐ అధికారి. అలా బతిమలాడడం ఎందుకు? ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్, అంటే ఇద్దరు లేడీ జూనియర్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళకి లేడీ కానిస్టేబుల్ కాస్ట్యూమ్ వేయించి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయించి జైల్లో 2 తగిలించుంటే ఒక సిబిఐ ఆపరేషన్ పూర్తయ్యేది. సినిమాలో ఒక సిబిఐ ఆపరేషన్ జరిగిందన్న భావన మనకు కలిగేది. అలా కాకుండా ఆ లవర్ దగ్గరికి వెళ్ళి చెప్పు రోసి బాంబు ఎక్కడ పెట్టాడు చెప్పు రోసి అని బతులాడుకుంటుంటే ఏంటది సిబిఐ ఆపరేషన్ అది. అలాగే సిబిఐ ఆఫీసర్కి వేసిన కాస్ట్యూమ్స్ కూడా బాగాలేదనమాట. ఎలా ఉంటుందంటే కృష్ణ గారు కోట్ వేసుకున్నట్టు ఉండదు, కోటే కృష్ణ గారిని వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అంతలా ఉంటుంది. ఈ 70స్లో 80స్లో కృష్ణ గారు చాలా మంచి కాస్ట్యూమ్స్ వాడేవారు అనమాట. మాస్ లుక్ వచ్చే విధంగా వాడారు, క్లాస్ లుక్ వచ్చే విధంగా కాస్ట్యూమ్స్ వాడారు. మరి ఈ సినిమాలో ఎందుకో ఈ విధంగా చేశారు నాకు అర్థం కాలేదు. అలాగే హీరో కొడుకు చచ్చిపోతాడనమాట. విలనే హీరో కొడుకుని చంపేస్తాడు. విలనే హీరో చెల్లి భర్తని చంపేస్తాడనమాట. మనకి ఎక్కడ అయ్యో పాపం చనిపోయారు అనే భావనే కలగదు, అసలు సెంటిమెంటే మనకి ఎక్కడ రాదనమాట. అలాగే మరొక పెద్ద తప్పేంటంటే హీరో చెల్లి భర్తని బాంబు పెట్టి చంపేస్తారు. అయితే అక్కడ అనవసరంగా ఒక కామెడీ సీన్ని జొప్పించారు. అలాంటి ప్లేసుల్లో మనం అయ్యో పాపం అనుకోవాలి కదా, అక్కడ ఎందుకు కామెడీ సీన్ పెట్టారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలాగే రమ్యకృష్ణ గారి పాత్ర కొంచెం సేపే ఉంటుంది, అయినా కానీ కథకు అనవసరం అనమాట. రమ్యకృష్ణ గారి పాత్ర కథకి ఏ సంబంధం ఉండదు, ఆ పాత్ర దండగి అని చెప్పాలి. ఇంకా సౌందర్య గారి పాత్ర, రక్ష గారి పాత్ర చాలా బాగుంటాయి అనమాట. సౌందర్య గారు చాలా బాగా నటించారు, రక్ష గారు కూడా చాలా బాగా నటించారనమాట. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ సినిమా మనకు ఎక్కడ బోర్ అనేది అనిపించదు. నేను చిన్నప్పటి నుంచి 3 సార్లు చూశాను అనమాట. చిన్నప్పుడు 2 సార్లు టీవీలో వచ్చినప్పుడు చూశాను, ఇప్పుడు రివ్యూ చెప్పాలి కాబట్టి మరొకసారి చూశాను. సాధారణంగా సినిమాలు చూస్తే మనకు బోర్ అనిపిస్తుంటాయి, కానీ నాకు ఈ సినిమా బోరే అనిపించలేదు. ఇన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ బోర్ అనిపించలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు కదా, 1 మ్యాన్ షో అనమాట. ఆయన్ని ముచ్చటగా అలాగే చూస్తూ ఉండిపోయాను. 1 మ్యాన్ షో అనమాట అయింది. అందుకే ఇంకో విషయం ఏంటంటే సినిమాలో ఎక్కడ అశ్లీలత అనేది ఉండదు. సినిమాలో అశ్లీలత లేదు కాబట్టి బోర్ కొట్టదు, కాబట్టి కుటుంబం అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. చాలా మంచి సినిమానే అవుతుంది అనమాట, పర్వాలేదు. అలాగే ఈ సినిమా 1999 సంక్రాంతి బరిలో వచ్చింది. అదే సమయం
సమయానికి చిరు గారి స్నేహం కోసం బాలయ్య గారి సమరసింహారెడ్డి విడుదలయ్యాయన్నమాట. ఆ 2 సినిమాలు బాగా బ్లాక్ బస్టర్ అవడంతో పోటీని తట్టుకోలేక యావరేజ్గా నిలిచింది. ఈ సినిమా యావరేజ్గా అవ్వడానికి కారణం కృష్ణ గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన దివ్యపాత్ర అభినయం చేశారు, సరిపోతుంది కదా. దర్శకత్వం కూడా ఆయనే చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకంత రిస్క్? దర్శకత్వ బాధ్యతలు, రచనా బాధ్యతలు ఇంకెవరికైనా ఇప్పించుంటే అవుట్పుట్ ఇంకా బాగా వచ్చేదేమోనని నా అభిప్రాయం. రచన ఎవరైనా మంచి రచయితను పెట్టుకుని ఉంటే ఇంకా బాగా రచించేవాళ్ళేమో. ఆ సిబిఐ ఆపరేషన్లో విలన్కి హీరోకి మధ్య సంఘర్షణ ఇంకా బాగా రచించేవాళ్ళేమో అని నాకు అనిపించింది. ఈ సినిమా ఎలాగైనా మంచి హిట్ అవ్వాలని కృష్ణ గారి అభిమానులే కాకుండా తెలుగు సినిమా అభిమానులు కూడా కోరుకున్నారనమాట. ఎందుకంటే హీరోగా కృష్ణ గారి సినీ జీవితం చివరి దశలో ఉన్న సమయం అది. తన సాహసోపేతమైన నిర్ణయాలతో, మంచి మంచి ప్రయోగాలతో తెలుగు సినిమాని ఎన్నో మెట్లు పైకెక్కించిన హీరో కృష్ణ గారు అనమాట. అలాంటి ఒక హీరోకి మంచి హిట్ పడాలని చాలామంది కోరుకున్నారు, కానీ ఆ ఆశ ఆవిరైందనే చెప్పాలి. నా విశ్లేషణ ఇదే ఫ్రెండ్స్. నా విశ్లేషణపై మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.